ఎరా ఎప్పుడొచ్చావు? ఉంటావు 2 రోజులు? కారెంట్ కొద్దా? క్యాషాలోనా? బాగానే సంపాదిస్తున్నావు అయితేనా? అవును, ఎల్లుండి మన సూర్యబాబు అంకుల్ ఇంట్లో ఫంక్షన్ ఉంది. రా, అసలు ఎప్పుడు మొహమే చూపెట్టావు? అందరూ అడుగుతున్నారు. రాజేష్ గారు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా, ఆ అమ్మాయి వచ్చి రాగానే ఇంట్లో వాళ్ళందరికీ గొడవలు ఎట్టి ఎడగొట్టేసిందంట, కుటుంబం చచ్చిపోతున్నారు. అందుకే పెళ్లికి ముందు 7 తరాలు ఎక్కర్లే, కనీసం 7 ఏళ్ళు ముందు, పెళ్లి అయ్యాక 7 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటారో అర్థం చేసుకుని చేసుకోవాలి. ఎందుకని నీ మ్యారేజ్ లైఫ్ బాగానే ఉంది కదా. హనుమంతరావు అని బిల్డర్ రా, 3 ఫ్లోర్లు పర్మిషన్ తీసుకుని 5 ఫ్లోర్లు కట్టేశాడు. ఆ పై 2 ఫ్లోర్ల ఫ్లాట్లు తక్కువగా అమ్మేస్తాడు. 2 ఏళ్ళు పోయాక మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వాళ్ళ మీద కేసు పెడతారు. అప్పుడు వాళ్ళు అయ్యో మాకేం తెల్లదండి కొనేసుకున్నాం అంటారు. అప్పుడు వాళ్ళకి ఏదో పెనాల్టీ వేసి లీగలైజ్ చేసేస్తారు. రియల్ ఎస్టేట్లో ఇవన్నీ మామూలే. కొంటాడు ఫ్లాట్ అయినా తక్కువగా వస్తుంది. మహేష్ అంకుల్ ప్లాట్ రా, ఆయన చనిపోయాడు, కొడుకు ఫారెన్లో ఉండిపోయాడు. మనం మాట్లాడితే కొంచెం రీజనబుల్ రేట్కి ఇచ్చేస్తారు. తీసుకుంటావా? ఇప్పుడు పని చేయకూడదు. మనోడు 3 4 ఉన్నారు, కలిసి తీసుకుని గ్రూప్ హౌసింగ్ లో కట్టుకోండి, మంచి ఇన్వెస్ట్మెంట్ కదా. కిరణ్ గడు ఉన్నాడు కదా.